ఒంటరితనం మనల్ని శిక్షిస్తోందని అనుకున్నప్పుడు అదే మనకు అతిపెద్ద గురువుగా ఎలా మారుతుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా! ఈరోజు మనం చూడబోయే కథ అలాంటిదే. ఏకాంతమే నా గురువు అని చెప్పుకున్న ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన ప్రయాణం. ఇది ప్రపంచం నుండి పూర్తిగా వేరుపడిపోయినప్పుడు ఒక వ్యక్తి తనను తాను ఎలా కనుగొన్నాడో చూద్దాం. ఈ ఒక్క మాట, ఈ ఒక్క వాక్యంలోనే ఈ మొత్తం ప్రయాణం యొక్క సారం ఇమిడి ఉంది. ఒకప్పుడు శిక్ష అనుకున్నది, శాపం అనుకున్నది, చివరికి ఒక గొప్ప మార్గదర్శిగా ఎలా మారిందో ఈ కథలో మనం కళ్ళారా చూడబోతున్నాం. చూడటానికి అంతా బానే ఉంది, మంచి జీవితం. కానీ లోపల ఏదో తెలియని వెలితి, ఒక రకమైన అశాంతి. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా. ఈ కథ కూడా అక్కడ్నుంచే మొదలైంది. మనమేమనుకుంటాం, ఆధ్యాత్మికత అంటే ప్రశాంతంగా మొదలవుతుందని. కాని చాలాసార్లు దాని అసలు పునాది పడేది లోపలున్న అసౌకర్యం నుంచే. విజయం, పేరు, ఆనందం ఇలా దేని వెనకో పరిగెడుతూ ఉంటాం. కాని అసలు మనం ఏం వెతుకుతున్నామో మనకే స్పష్టత ఉండదు. ఆ పరుగుల అలసిపోతాం. కాని లోపలున్న శూన్యత మాత్రం అలాగే ఉండిపోతుంది. ఎంత సాధించినా ఇంకా ఏదో మిస్ అవుతున్నామనే భావన నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఆ అంతర్గత సంఘర్షణ ఎంత తీవ్రంగా మారిందంటే ఇక బయటి ప్రపంచంలో ఏది చూసినా, ఏ పని చేసినా, ఏ వినోదంలో మునిగినా లోపలున్న ఆ అలజడి, ఆ గందరగోళం అస్సలు ఆగలేదు. చివరికేమైందంటే మన స్వంత మనసే మనకు శత్రువుగా, ఒక యుద్ధక్షేత్రంలా మారిపోయింది. సరిగ్గా ఇక్కడనుంచే కథ ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. పరిస్థితుల వల్ల బలవంతంగా వచ్చిపడిన ఆ ఒంటరితనం ఒక అద్భుతమైన మార్పుకు ఎలా నాంది పలికిందో ఇప్పుడు చూద్దాము. ఒక్కసారి ఊహించుకోండి, అమెరికాలోని ఓ మారుమూల పల్లెటూరు. ఏ దిక్కూ లేదు, ముందుకెళ్లడానికి లక్ష్యాలు లేవు. స్నేహితులందరూ దూరమైపోయారు. కనీసం ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. అంటే పరధ్యానంలో పడదామన్న ఒక్క అవకాశం కూడా లేదన్నమాట. ఇది సంపూర్ణమైన ఏకాంతం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎవ్వరూ ఊహించని ఒక మలుపు. అదేంటంటే అనుకోకుండా చేతికి దొరికిన హిందూ మతం గురించిన ఒక పుస్తకం. బహుశా మామూలు జీవితంలో ఉండుంటే ఆ పుస్తకాన్ని పక్కన పడేసేవారేమో. కాని ఆ ఏకాంతంలో ఆ పుస్తకమే ఒక అపురూపంగా కనిపించింది. ఆ ఒంటరితనమే కొత్త విషయాలను స్వీకరించడానికి మనసుని సిద్ధం చేసిందన్నమాట. పుస్తకం దొరికింది కదా అని వెంటనే అద్భుతాలు జరిగిపోలేదు. ధ్యానం మొదలుపెట్టారు. రోజులు గడిచాయి. ఆ తర్వాత నెలలు. సాధన ఒక అలవాటుగా దినచర్యలో భాగమైపోయింది. సంవత్సరాలు గడిచినా మనస్సుకి ప్రశాంతత దొరికింది. అంతే. అంతకు మించి ఏ అద్భుతమైన అనుభవాలు కలగలేదు. అయినా సరే సాధనను మాత్రం విడిచిపెట్టలేదు. పట్టుదలంటే ఇదే.